మూసీ నది పరివాహకం ఒకప్పుడు గొప్ప సంస్కృతి సాంప్రదాయాలకు పెట్టింది పేరు. భాగ్యనగర వైభవాన్ని ప్రతిబింబించిన ఈ నది నేడు విషతుల్యంగా మారిపోయింది. వికారాబాద్ రంగారెడ్డి జిల్లా సరిహద్దుల్లోని అనంతగిరి కొండల్లో జన్మించి నల్లగొండ జిల్లా వాడపల్లి దగ్గర కృష్ణానదిలో కలుస్తుంది మూసీ. రంగారెడ్డి, యాదాద్రి, భువనగిరి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల పరిధిలో ప్రవహిస్తున్న ఈ నది ఇప్పుడు మురికి నీటి కూపంగా మారి కాలుష్యాన్ని విరజిమ్ముతోంది. మూసీలో కాలుష్యం పెరిగి పరిస్థితి చేయి దాటిపోతోంది. మరోవైపు చెత్త, చెదారం, రసాయన వ్యర్థాల డంపింగ్కు మూసీ అడ్డాగా మారింది. మూసీ పరివాహకంలో ఉన్న 520 పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాల కారణంగా నదీ జలాలు తీవ్రంగా కలుషితమవుతున్నాయి. పటాన్ చెరు ప్రాంతంలోని నక్కవాగు నుంచి సైతం పారిశ్రామిక వ్యర్థ జలాలు మూసీలోకే వస్తున్నాయి. కాలుష్య నియంత్రణ మండలి రికార్డుల ప్రకారం మూసీకి మొత్తం 12 హాట్స్పాట్లు ఉన్నాయి. హైదరాబాద్ జిల్లాలో 2, మేడ్చల్లో 1, రంగారెడ్డిలో 2, యాదాద్రిలో 3, సూర్యాపేటలో 2, నల్లగొండలో 2 ఉన్నాయి. అంటే హైదరాబాద్తో పాటు హైదరాబాద్ వెలుపల ఉన్న పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాల కారణంగా ఈ నది కాలుష్య కోరల్లో చిక్కుకుంటోంది. ఇక పరివాహకంలోని 520 పరిశ్రమల్లో 194 పరిశ్రమల నుంచి 5.65 మిలియన్ లీటర్ల వ్యర్థ జలాలు వస్తుండగా వాటిని శుద్ధి చేసి అక్కడే పునర్వినియోగించుకుంటున్నట్లు పీసీబీ చెబుతోంది. మిగిలిన 326 పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలు కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్కు వెళ్తున్నాయని, అక్కడ శుద్ధి చేశాక ప్రతిరోజు 4 మిలియన్ లీటర్ల జలాలు అంబర్పేటలో నదిలో కలుస్తున్నాయని చెప్పుకొచ్చారు. అయితే అక్కడ నిర్దేశిత ప్రమాణాల మేరకు శుద్ధి జరిగితే మూసీ ఇంతలా మురికి కూపంగా మారదు. అంబర్పేట తర్వాత ఉప్పల్, మల్లాపూర్, నాచారం పారిశ్రామిక వాడల నుంచి వచ్చే జలాలు ఉప్పల్ నల్ల చెరువు కింద కలిసే వ్యర్థాలతో మూసీ తీవ్ర కాలుష్య బారిన పడుతోంది. ఇంకోవైపు ఘటకేసర్, హయత్ నగర్, బీబీ నగర్, భూదాన్ పోచంపల్లి మండలాల్లోని పరిశ్రమలు సైతం మూసీని కాలుష్య కాసారంగా మార్చేస్తున్నాయి. ఇక పీసీబీ అధికారులు ప్రతి నెల బాపుఘాట్, ముసారంబాగ్, నాగోల్, ఉప్పల్, నల్లచెరువు అవుట్లెట్, ఫిర్జాదిగూడ, ప్రతాపసింగారం, పిల్లాయిపల్లి, రుద్రవెల్లి వంతెన, వలిగొండ వంతెన, సోలిపేట, భీమారం, వాడపల్లి ఇలా 12 హాట్స్పాట్ల నుంచి నమూనాలను తీసుకుంటున్నారు. వాటి ఆగస్టు గణాంకాలను ఒకసారి పరిశీలిస్తే కాలుష్యం తీవ్రత అన్ని చోట్ల ప్రమాదకర స్థాయిని దాటినట్లు తేటతెల్లమవుతోంది. ఇక జీడిమెట్ల, నాచారం పారిశ్రామిక వాడలోని డ్రైనేజీలన్నీ రసాయన వ్యర్థాలతో నిండిపోతున్నాయి. ఈ డ్రైనేజీల్లోని జలాలన్నీ స్థానిక చెరువుల్లోకి, తర్వాత మూసీలోకి వెళ్తున్నాయి. జీడిమెట్ల సమీపంలోని సుభాష్ నగర్ డివిజన్ వెంకటాద్రి నగర్లో ఇటీవల మ్యాన్ హోల్ నుంచి ఎరుపు రంగు నీరు ఉబికి వచ్చి రోడ్లపైకి పారడంతో స్థానికులు ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరయ్యారు. ఈ ప్రాంతాల్లోని భూగర్భ జలాలు సైతం పూర్తి కలుషితమవుతున్నాయి. ఇక అత్తాపూర్ బాపుఘాట్ వంతెన వద్ద పాశమైలారంలోని ఓ పరిశ్రమకు చెందిన కెమికల్ వ్యర్థాలను మూసీలో కలుపుతున్న ట్యాంకర్లను ఇటీవల స్థానికులు పట్టుకున్నారు. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాలంటే చిన్న పెద్ద పరిశ్రమలన్నీ తమ వ్యర్థాలను ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో శుద్ధి చేసుకుని పునర్వినియోగించుకునేలా జీరో లిక్విడ్ డిశ్చార్జ్ విధానాన్ని అమలు చేయాల్సి ఉంటుంది. అవసరమైతే వాటికి ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాల్సిన అవసరం ఉందని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు. మూసీ సుందరీకరణ కోసం మొదటి అడుగుగా పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలను ఆపివేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లో జన్మించిన మూసీ నది నల్గొండ జిల్లా వాడపల్లి వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. ఎంతో ఘన చరిత్ర కలిగిన ఈ మూసీ నది ఇప్పుడు మురికి కూపంగా మారింది. ఈ మూసీ నది సుందరీకరణ కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నప్పటికీ కూడా మూసీ నది ఇంకా మురికి కూపంగానే మనకు కనిపిస్తోంది. అంటే మూసీ నది మురికి కూపంగా మారడానికి చూసుకున్నట్లయితే ఒకవైపు నగర అభివృద్ధి, మరోవైపు చూసుకుంటే చుట్టూ ఉన్న పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ 520 పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాల కారణంగా నది జలాలు తీవ్రంగా కలుషితం అవుతున్నాయి. పట్టణం చేరు ప్రాంతంలోని నక్కవాగు నుంచి కూడా పారిశ్రామిక జలాలు మూసీలోకే వస్తున్నాయి. అంటే కాలుష్య నియంత్రణ మండలి ఒకసారి గనక మనం వాటి రికార్డ్స్ చూసుకుంటే మూసీకి మొత్తం 12 హాట్స్పాట్లు ఉన్నాయి. హైదరాబాద్ జిల్లాలో 2, మేడ్చల్లో 1, రంగారెడ్డిలో 2 ఇలా మొత్తం కూడా 12 హాట్స్పాట్లు ఉన్నాయి. అంటే హైదరాబాద్ లోపల, హైదరాబాద్ బయట మొత్తం
కూడా ఉన్న హైదరాబాద్ లోపల ఉన్న పరిశ్రమల నుంచి, హైదరాబాద్ బయట నుంచి వచ్చే పరిశ్రమల నుంచి వ్యర్థాల కారణంగా ఉపనది కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్నట్టుగా మనకు తెలుస్తోంది. పరివాహకంలో 520 పరిశ్రమాల్లో 194 పరిశ్రమల నుంచి కొన్ని మిలియన్ లీటర్ల వ్యర్థ జలాలు వస్తుండగా వాటిని శుద్ధి చేసి అక్కడే రీసైక్లింగ్ చేసుకోవాలని పీసీబీ చెప్తుంది. కానీ ఒకవేళ వాళ్ళ అనుకున్నన్ని లీటర్లో కొన్ని మిలియన్స్ లీటర్లో ఆ వాటర్ని వాళ్ళు రీసైక్లింగ్, ఆ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసుకోకపోతే మూసీ నది ఇంత మురికి కూపంగా ఉండేది కాదు అని ఇక్కడ పీసీబీ చెప్తోంది. అయితే అంబర్పేట్ తర్వాత ఉప్పల్, మల్లాపూర్, నాచారం పారిశ్రామిక వాడల నుంచి వచ్చే జలాలు ఉప్పల్, నల్ల చెరువు కింద కలిసే వ్యర్థాలతో మూసి చూసుకుంటే మొత్తం కూడా కాలుష్యానికే గురవుతుంది. మొత్తం కూడా హయత్ నగర్, బీబీ నగర్, భూదాన్, పోచంపల్లి ఇలాంటి అంటే వాటి దగ్గర ఉన్న పరిశ్రమల నుంచి కూడా అక్కడి నుంచి కూడా మూసీ నదికి పరిశ్రమల నుంచి మొత్తం కూడా వ్యర్థాలన్నీ ఇందులోనే కలుస్తున్నాయి. అంటే మూసీ సుందరీకరణ కోసం ప్రభుత్వం ఇప్పుడు పనులు చేయబడుతుంది కాబట్టి చూసుకోవాల్సింది, ఈ పనుల్లో కూడా చూసుకోవాల్సింది ఏంటంటే ఫ్యాక్టరీస్ నుంచి వ్యర్థాలు అనేటివి మూసీలో కలవకుండా చూసుకోవాలి. ఇప్పుడు మనం రీసెంట్గా చూసుకున్నట్లయితే అత్తాపూర్ బాపుగఢ్ వంతెన దగ్గర అంటే ఒక ఫ్యాక్టరీకి చెందిన కెమికల్ వ్యర్థాలు అన్నీ కూడా మూసీలో కలుపుతున్నట్టు, అంటే ట్యాంకర్లతో కలుపుతున్న సమయంలో అక్కడ ఉన్న స్థానికులు వాళ్ళని పట్టుకొని అంటే పట్టుకోవడం జరిగింది. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాలంటే కూడా చిన్న పెద్ద పరిశ్రమలన్నీ అంటే తమ వ్యర్థాలను ఎక్కడికక్కడే పూర్తి స్థాయిలో శుద్ధి చేసుకొని మళ్ళీ రీసైక్లింగ్ అంటే జీరో లిక్విడ్ డిశ్చార్జ్ విధానాన్ని అమలు చేయాలి అనేసి అంటే రీసెంట్గా పట్టుకోవడం జరిగింది. అలా పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలన్నీ కూడా మూసీలోనే కలుస్తున్నాయి కాబట్టి ఎవరు కూడా పరిశ్రమలలో ఉన్న వ్యర్థాలన్నీ వాళ్ళ దగ్గరే అక్కడే రీసైక్లింగ్ చేసుకోవాలి, మళ్ళీ యూజ్ చేసుకునే విధంగా ఉండాలనేసి పీసీబీ వాళ్ళు చెప్తున్నప్పటికీ ఎవరు అది పాటించడం లేదు. అంటే మూసీ నది సుందరీకరణ కోసం ప్రభుత్వం ఏదైతే చర్యలు చేపడుతుందో ముందుగా చేయాల్సిన పని చుట్టూ ఉన్న పరిశ్రమల నుంచి ఎలాంటి వ్యర్థాలు కూడా మూసీలోకి కలపకుండా చూసుకోవాలి. రీసెంట్గా చూసాము, ఆ వ్యర్థాలు మూసీలో కలుపుతున్నప్పుడు ట్యాంకర్లతో కలుపుతున్నప్పుడు అంటే ట్యాంకర్స్తో వచ్చి కలుపుతున్నప్పుడు అక్కడ ఉన్న స్థానికులు పట్టుకొని వాళ్ళని అధికారులకు అప్పగించడం జరిగింది. అలా చేయకుండా మూసీలోకి వ్యర్థాలు రాకుండా చూసుకోవాలి. అప్పుడే మనం మూసీ సుందరీకరణ అంటే ఇంకో అడుగు ముందుకు వేయగలుగుతామనేసి అందరూ కూడా కోరుకుంటున్నారు. కెమెరామ్యాన్ గజానంతో అలేఖ్య, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.